హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరి కలెక్షన్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించానండి మీషో నుంచి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అనేది మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వీడియో క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది మనకి సెట్ అయితే వచ్చిందండి. టాప్ బాటమ్ అండ్ దుప్పటా అయితే వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. సో టాప్ అయితే చూసేద్దాం మనం. ఫస్ట్ అయితే మనకి ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి టాప్ అనేది. ఫ్యాబ్రిక్ అయితే మనకి కాటన్ ఫ్యాబ్రిక్, రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి. మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇక్కడ వరకు మనకు ఊపాటు వరకు ఇలా 4 అయితే బటన్స్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ చివర్లో మనకి గోటాపట్టి లేస్ ఉంటుంది కదా, ఆ లేస్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకి ఇలా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో, బ్లాక్ కలర్ మీద ఇలా వైట్ కలర్ ప్రింట్తో ఇలా అయితే ఇచ్చారు. సైడ్కి మనకి కట్స్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఇలానే ఉంది, సేమ్ యాజ్ టీజ్గా. సో దీని యొక్క బాటమ్ చూస్తే మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారండి, బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఎలాస్టిక్ పర్ఫెక్ట్ ఉంది. సో లెంత్ కూడా మనకి బాగానే ఉందండి. సో దుప్పట అయితే మనకి ఇలా ఇచ్చారండి. ఇక్కడ చివర్లో కొంచెం ఎక్కువ ఫ్రంట్తో అయితే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి అక్కడక్కడ వైట్ కలర్ ఫ్రంట్తో అయితే రౌండ్గా అయితే ఇచ్చారండి. లెంత్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. సో ఓవరాల్గా బాగుంది. ఈ సెట్ అయితే మనకి బాగా వచ్చిందండి. కానీ మనకి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే, నేను ఎం సైజ్ ఆర్డర్ చేశాను కానీ నాకు ఎస్ సైజ్ అయితే పంపించారండి. కొంచెం మీది ఏ సైజ్ అయితే ఆ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మీ షాప్లో ఒక్కొక్కసారి ఇలానే జరుగుతూ ఉంటుందండి. మీది ఒకవేళ ఎం సైజ్ అయితే ఎక్సెల్ సైజ్ ఎల్ సైజ్ అయితే పెట్టుకోండి, ఎల్ సైజ్ అయితే ఎక్సెల్ సైజ్ అయితే పెట్టుకోండి. అలా ఒక్క సైజు కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే మీరు ఆర్డర్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా టైట్ అయితే అయిపోయిందండి. యాక్చువల్గా నాదైతే ఎం సైజు కానీ నాకు అదే ఎస్ సైజ్ అయితే పంపించారు. సో మిస్టేక్ అయితే ఇలా జరిగింది. ఓవరాల్గా క్వాలిటీ కానీ చాలా బాగుంది. సైజ్ వచ్చేసరికి మనకి ఎస్ నుంచి 5XL వరకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఓకే అండి, ఇది ఒక్క మిస్టేక్ అయితే జరిగింది. ఓవరాల్గా క్వాలిటీ బాగుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇలా మనకి మంచి కలర్లో అయితే పర్పుల్ కలర్లో అయితే వచ్చింది. దీనికి ఏంటంటే మనకి బాటమ్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ మనం టాప్ అయితే చూసేద్దాం. టాప్ వచ్చేసరికి ఇలా మనకి డిజైన్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ దగ్గర. సో ఇలా వచ్చేసి మనకి ఇలా నెక్ వచ్చేసి ఇలా హై నెక్ అయితే ఇచ్చారండి, కాలర్ నెక్ చిన్నగా స్లింట్ అయితే ఇచ్చి ఇక్కడ మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి. మీకు కొంచెం దగ్గర నుండి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను క్యాటలాగ్ పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది డిజైన్ అనేది. సో ఇక్కడ మనకి బటన్ టైప్ అయితే ఇచ్చారండి. బటన్స్ అనేవి 4 బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక్క బటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది, మిగతా బటన్స్ అయితే మనకు ఓపెన్ అవ్వవండి. ఇదంతా మనకి హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ అయితే ఇచ్చారండి, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇలా కూడా ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ టైప్ అయితే ఇచ్చారు, ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఇలానే ఉంది ప్లెయిన్. సో దీని ఫ్యాబ్రిక్ మనకి రాయన్ ఫ్యాబ్రిక్ అండి. సైడ్కి వచ్చేసి మనకి దీనికి కట్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది కూడా బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడ కూడా మనకి థ్రెడ్తో అయితే వర్క్ ఇచ్చారండి. సో బాటమ్ చూస్తే మనకి బాటమ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చారు. మనకి ఎలాస్టిక్ బాగుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంది. ఇక్కడ లెంత్ కూడా మనకి బాగుంది, ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే బాగుంది. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. కలర్స్ అయితే మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వన్ డ్రెస్ వచ్చి ఇదండి. ఈ వీడియోలో అయితే నాకు ఈ డ్రెస్ అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంది, వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. దీనికి కూడా మనకి బాటమ్ అండ్ టాప్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేను కలర్ చూసి అయితే ఆర్డర్ చేశానండి, చాలా బాగా అయితే వచ్చింది ఇది. సో నెక్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వైట్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ ఇచ్చారండి ఉప్పాటి వరకు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 3 బటన్స్ అయితే ఇచ్చారు, ఓన్లీ డిజైన్ కోసమే ఇచ్చారు. ఈ బటన్స్ అనేవి మనకు ఓపెన్ ఉండవు. సో ఇదంతా మనకి వైట్ కలర్ ఫ్రంట్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. పోదు, ఈ ఫ్రంట్ అయితే వాష్ చేసిన పోదు. మనకి సైడ్కి మనకి కట్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో కూడా సైజెస్ వచ్చేసరికి అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. బ్యాక్ సైడ్ ఇలా ఉందండి. సో దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది ఈ డ్రెస్ అయితే. సో మనం ఇది వేసుకుంటే కనుక చాలా బాగా మంచి లుక్ అయితే వస్తుంది. ఎలాస్టిక్ మనకి పర్ఫెక్ట్ ఉంది, ఓవరాల్గా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. సో
సో ఇక్కడ చివర్లో మనకి థ్రెడ్తో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. కొంచెం క్యాటలాగ్ పిక్ మీకు యాడ్ చేస్తాను చూడండి. క్యాటలాగ్లో నాకు ప్యాంట్కి కొంచెం ఎక్కువ అయితే డిజైన్ ఇచ్చారండి థ్రెడ్తో, కానీ ఇక్కడ మనకు వచ్చేసి చిన్నగా ఒక్క లైనే ఇచ్చారు. క్యాటలాగ్ పిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ మిస్టేక్ జరిగింది అనేది. అదొక్కటే మిస్టేక్ అండి. ఓవరాల్గా అయితే బాగుంది. కాస్ట్ అయితే నాకు 450 చేంజ్ అలా పడింది. ఒకసారి నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. మీషో నుంచి నేను 3 డ్రెస్సెస్ అయితే తెప్పించాను. వాటి క్వాలిటీ, ఫ్యాబ్రిక్, కాస్ట్ అన్నీ బాగున్నాయి. నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే కాస్ట్ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే వీడియో మీరు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏది ఎలా ఉన్నది అనేది. మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదండి. వీడియో మొత్తం కనుక మీరు పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మరొక మంచి విషయాలతో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.